Indo-British Advanced Pain Clinic, Noppimayam Surgery Duram. For appointments 9155 15563. ते आपके को है कौन? अरे ये मेरे पापा हैं और अभी हम दुनिया को ये हमने दिखा दिया कि हाँ हम शादी करके खुश हैं। कोई भी हमारे सपोर्ट में नहीं था। अच्छा। हाँ कोई भी सपोर्ट में नहीं था, पर अब हमने शादी कर ली है। अब कोई सपोर्ट करे या ना करे हमें उससे कोई मतलब नहीं, बाहर न जाए दुनिया। मतलब ये आप दोनों, ये आपकी बेटी है? हाँ जी हाँ जी। आप क्या बाप बेटी? क्या है आपको मेरे समझ में नहीं आ रहा। तो इसमें समस्या क्या है? हैरान होने वाली क्या बात है इसमें? तो थोड़ी भी शर्म नहीं है कि मतलब पापा से शादी कौन कर लेता यार है? किस जमाने में जी रहे हो? काय की शर्म? अरे यार आपको लड़की नहीं मिली अंकल, ये बताइए। तो लड़की नहीं और क्या, लड़का है ये? तो वीडियो किस लिए बनवा रहे हो आपके? हाँ हम क्या बताना चाहते हो? अरे तो दुनिया को बताए ना, जब हमारे खिलाफ पीछे बातें बना। అందరికీ నమస్కారం, నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు ఐ డ్రీమ్. అతనికి 50 ఏళ్ళు, ఆమెకు 24 ఏళ్ళు. అవును, వారిద్దరూ ఇష్టపడ్డారు, పెళ్లి కూడా చేసుకున్నారు. ఇంతకీ వాళ్ళిద్దరి మధ్య ఉన్న బంధం అలాగే వరుసలేంటో తెలుసా? తండ్రి కూతురు. కడుపును పుట్టిన కూతుర్నే పెళ్లి చేసుకున్నాడో ఘనుడు. పైగా ఇద్దరూ చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. పైగా ఇదేంటని అడిగిన వాళ్ళని మీరెక్కడ ఉన్నారు, ఏ శతాబ్దంలో ఉన్నారు అంటూ వాళ్ళు రివర్స్లో మాట్లాడుతున్నారు. ప్రస్తుతం నాతో పాటు సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు, ఆవిడతో మాట్లాడదాం. మేడం, చూసారు కదా, అసలు కామంతో కళ్ళు మూసుకుపోయిన వాళ్ళకి వావి వరుసలు కనిపించవంట, సిగ్గుసరం ఉండదు, భయం ఉండదు, అంతే కదా మేడం? ఈ ఘటనలో మనం ఇంతకు మించి ఏం మాట్లాడగలం? వాళ్ళిద్దరూ సొంత తండ్రి కూతురు. భార్య చనిపోయింది, తండ్రి ఆ అమ్మాయిని ఇష్టపడ్డాడు. ఇంకెందుకులే, నేను తండ్రితోనే ఉంటే బాగుంటుంది కదా అని ఆ అమ్మాయి ఆయనతో తాళిబొట్టు కట్టించుకుంది, సింధూరం పెట్టించుకుంది. పైగా మీడియా వాళ్ళందరినీ పిలిచారు. అయ్యో పిల్లనేంటో భయపెట్టి కానీ ఏమన్నా పెళ్లి చేసుకున్నాడేమో, మనం ఏదైనా చేద్దామని మీడియా వాళ్ళు వెళ్తే, నేను చాలా ఇష్టపడి పెళ్లి చేసుకున్నా, మా డాడ్ అంటే నాకు ఇష్టం, మేమిద్దరం కలిసి ఉంటాం, పెళ్లి చేసుకున్నాం అని మాట్లాడుతుంది. మేడం, ఆ అమ్మాయి ఎందుకు ఇలా అవుతున్నాయి పరిస్థితులు? ఎందుకు ఇలా సమాజం మారిపోతుంది? సమాజం మొత్తం ఎక్కడ మారిందండి? మారలేదు. కాకపోతే కొన్ని చోట్ల ఇలా వెర్రి తలలు వేస్తున్నాయి. ఇప్పుడు కొన్ని చోట్ల సొంత తండ్రే కూతుర్ని లైంగిక వేధింపులకు గురి చేస్తూ ఉంటాడు. గర్భవతిని చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. కొన్ని చోట్ల సవతి తండ్రులు చేస్తున్నారు. కూతురు పుట్టిన తర్వాత భర్త చనిపోతే మళ్ళీ ఇంకొక పెళ్లి చేసుకుంటే ఆ అమ్మాయిని వేధించడం కోసం తల్లిని పెళ్లి చేసుకున్న మహానుభావులు కూడా ఉన్నారు, ప్రబుద్ధులు ఉన్నారు. అయితే ఇక్కడ ఇంకొంచెం ఇప్పుడు ఇలా చేసిన వాళ్ళు చెప్పరు, బయటికి చెప్పరు. ఈ బాధితురాళ్ళు చెప్పలేరు బయట ప్రపంచానికి, చేసిన వాళ్ళు చెప్పరు. ఎందుకంటే వాళ్ళు చేసింది తప్పు అని వాళ్ళకి తెలుసు, అది నేరం అని తెలిసి చెప్పరు. కానీ ఇక్కడ ఈ కేసులో ఇది రేర్ కేసు. ఈ కేసులో ఆ తండ్రి కూతుర్లే చెప్పేస్తున్నారు, మేము తండ్రి కూతుర్లమి, మాకు ఒకరంటే ఒకరికి ఇష్టం ఉంది, మేము పెళ్లి చేసుకున్నాము, దండలు మార్చుకున్నాము, సింధూరం దిద్దుకున్నాము, మా పెళ్ళి అయిపోయినట్లే. పైగా ఇంకేమన్నా ప్రశ్నలు ఇస్తే వాళ్ళకి చాలా కోపం వస్తుంది, తాచుపాముకు వచ్చినంత కోపం వస్తుంది వాళ్ళకి. బుసలు కొడుతున్నారు వాళ్ళిద్దరూ. పైగా నిందారోపణలు ఎలా ఉన్నాయి అంటే సమాజం పట్ల, ఎక్కడున్నారు మీరు, ఇంకా ఏ శతాబ్దంలో ఉన్నారు మీరు అని మాట్లాడుతున్నారు. అంటే అది వాళ్ళకి ఇష్టమైంది కాబట్టి ఆ ఇష్టాన్ని ప్రపంచం ముందు ఒప్పించాలి అనే ఆతృతలో వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతున్నారు. కానీ అసలు ఇలాంటిది ఎంకరేజ్ చేసుకుంటూ పోతే మానవ సంబంధాలు ఎక్కడికి వెళ్తాయి, కుటుంబ సంబంధాలు డైనమిక్స్ ఎలా చేంజ్ అవుతాయి? మన రాజ్యాంగం ప్రకారం కొన్ని పెళ్ళిళ్ళు చెల్లవు, రక్త సంబంధీకుల మధ్యలో పెళ్ళిళ్ళు చెల్లవు హిందూ వివాహ చట్టం ప్రకారం. ఇది అన్న చెల్లి, అక్క తమ్ముడు, అలాగే తండ్రి వైపు రక్త సంబంధీకులతోటి పెళ్ళిళ్ళు చెల్లుబాటు కావు. అంటే వీటిని చట్టం ప్రకారం సపిండాస్ అంటారు. అంటే ఒకే పిండం పెట్టేవాళ్ళు అని. ఇప్పుడు వీళ్ళ విషయం కొద్దాం. ఇప్పుడు అన్నా చెల్లెళ్ళు ఏమవుతారు? మామూలుగా బాబాయి కూతుర్లు ఏమవుతారు?
ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు వీళ్ళల్లో ఎవరైనా ఒకరు చనిపోయారనుకోండి, ఈ రక్త సంబంధికుల్లో పిండం పెడతారు కదా, ఆ పెళ్ళిళ్ళు చెల్ల నేరం చట్టం ప్రకారం. ఇలా తండ్రి కూతుర్ల పెళ్ళి కూడా చెల్లదు. అందుకని ఇమ్మీడియట్గా ఎవరైనా సరే మన భారత సంస్కృతి అని గుండెలు బాదుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు కదా, క్రిస్టియన్స్ని ముస్లిమ్స్ని ఎగతాళి చేసే మహానుభావులు కొంతమంది ఉన్నారు. వాళ్ళు తెల్లారు లేసింది మొదలు ఆళ్ళ మతంలో ఏం జరుగుతుందో చూసుకోకుండా పక్క మతాల మీద వేళ్ళెట్టి చూపించే మహానుభావులు సంఘ సంస్కర్తలు ఈరోజు చాలామంది చలామణి అవుతున్నారు. ఇప్పుడు సింధూరం పెట్టాడు అంటే అర్థం ఏంటి అంటే పెళ్ళి అయిపోయినట్టు లెక్క. తాళిబొట్టు కూడా నల్లపూసలు కూడా నల్లపూసలు వేసుకున్నాను. మీ బంధానికి విలువ ఏంటి అంటే తప్పే ఉంది, మా నాన్న మా డాడీ సింధూరం దిద్దాడు, నల్లపూసలు వేసుకున్నాను, అది మాత్రమే పెళ్ళిగా పరిగణించి దీనికి ఒక సామాజిక హోదాని గనక కల్పిస్తే గనక అసలు హిందూ వివాహ వ్యవస్థ ఎక్కడికి పోతుంది, హిందూ సంస్కృతి ఎక్కడికి పోతుంది, మీరు చెప్పే సోకాళ్ళ సంస్కృతి ఏమైపోతుంది? మీరు పొద్దున్న లేస్తే గుండెలు బాదుకుంటారు కదా, మీ సంస్కృతి ఏమైపోతుంది, మీ సంస్కారాలు ఏమైపోతున్నాయి? మరి దీని గురించి ఎవరు మాట్లాడట్లేదు. పెళ్లితో ఆగిపోతుందా మేడం? ఆ తర్వాత వాళ్ళు సంసారం చేస్తారనే ఆలోచన కూడా ఎంత భయంకరంగా ఉంది. అది ఇప్పుడు మేము మా ఇద్దరికి ఇష్టమైంది మా ఇష్టం అంటున్నారు, రేపు పొద్దున వాళ్ళకి పిల్లలు పుడితే వాళ్ళ వరస ఏంటి చెప్పండి? నాకు ఇదంతా చూస్తుంటే నాకు దాసనారాయణరావు గారు తీసిన సినిమా వసేరాములమ్మ సినిమాలో ఒక సీన్ గుర్తొస్తుంది. విజయశాంతి అడుగుతుంది, నువ్వెందుకు అతనితో ఉండనంటున్నావు అంటే, వాడి తండ్రి నన్ను అనుభవిస్తే నాకు ఒక కొడుకు పుట్టాడు, వీడిని నేను పెళ్లి చేసుకుంటే వాడు నాకేం కావాలి, నేను వాడికేం కావాలి, నా బిడ్డకి వాడేం కావాలి, వాడికి నా బిడ్డ ఏం కావాలి అని అడుగుతుంది. ఇప్పుడు చెప్పండిరా, నేను వెళ్ళనా అతనితోటి, మీ తలలు ఎక్కడ పెట్టుకుంటారు, మొలల్లో పెట్టుకుంటారా అని అడుగుతుంది. చూస్తే నాకు ఇదే గుర్తొస్తుంది, అంత ఆవేశం కూడా వస్తుంది. పైగా మీరు కులాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకోరు, మతాంతర వివాహం చేసుకుంటే ఒప్పుకోరు, ఏమేమో మాట్లాడతారు. మరి ఇప్పుడు ఈ పెళ్ళి ఎలా మీరు ఒప్పుకుంటారు? ఎవరు మాట్లాడరు ఏంటి అసలు? ఎవరి దగ్గర అసలు ఇది నన్ను అడిగితే సుమూటగా తీసుకోవాల్సిన కేసు. అవును మేడం. ఒకరికి గట్టిగా బుద్ధి చెప్తే కానీ సమాజానికి బుద్ధి రాని విషయం ఇది. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఇంకొందరు తయారయ్యారనుకోండి, ఇది ఇప్పుడు ఏదైనా ఒకదాంతోనే మొదలవుతుంది. ఒకళ్ళు చేసినప్పుడు ఒప్పుకుంటే సమాజ ఆమోదం పొందితే ఇంకో ఇద్దరు చేస్తారు, ఆ ఇద్దరికి ఆమోదం దొరికితే ఇంకో నలుగురు చేస్తారు. ఇది ఒక దురాచారమై కూర్చుంటుంది రేపు పొద్దున. ఏం చేస్తున్నారు హిందూ సనాతనవాదులందరూ? దీన్ని ఒప్పుకుంటారా? ఒప్పుకుంటే ఏంటి దీని పరిస్థితి? పరాయి మతాల గురించి మాట్లాడతాము, మరి మన మతంలో జరుగుతుందని మనం మాట్లాడుకోవద్దా? మన మతాన్ని మనం రక్షించుకోవద్దా? ఖండించాలి. వీళ్ళు ఖండించలేదు, ఇంతవరకు ఖండన రాలేదు దాని గురించి. ఇప్పుడు వీళ్ళని చూసి ఇంకొకళ్ళు చూసి ఇంకొకళ్ళు చేస్తారు. అందుకని ఏంటంటే ఈ పెళ్ళి చెల్లదు, హిందూ వివాహ చట్టం ప్రకారం కూడా చెల్లదు. ఫస్ట్ పాయింట్. సామాజికంగా కూడా ఆమోదం ఉండకూడదు. దీనికి తగ్గ చర్యలు తీసుకోవాల్సిందే. వీళ్ళ పైత్యానికి అర్థం ఏంటో తీయాల్సిందే. అసలు వీళ్ళ మానసిక ధోరణి ఎలా ఉంది అనేది చూడాల్సిందే. ఇప్పుడు మనము సొంత కూతుర్ని అనుభవించేవాడిని, ఇష్టపడేవాడిని మనం ఏమంటాం చెప్పండి? కామాంధుడు అంటామా లేదా? మరి వీళ్ళు కామాంధులు కాదా? సొంత తండ్రిని అమ్మాయి ఎలా కోరుకుంటుంది, సొంత తండ్రి అమ్మాయిని ఎలా కోరుకుంటున్నాడు అంటే దీనికి ఎవరు సమాధానం చెప్తారు? అసలు వాళ్ళ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా వదిలేస్తున్నారో అర్థం కావట్లేదు. ఏం చేస్తారు ఇప్పుడు? మా ఇష్టం అంటారు వాళ్ళు. ఇప్పుడు కొంతమంది ప్రతిదీ నా ఇష్టం అనే వాళ్ళు బయలుదేరారు కదా ఇవాళ. వ్యక్తిగత స్వేచ్ఛ. మరి ఇప్పుడు దీన్ని ఏమంటారు? ఇప్పుడు చాలామంది గే మ్యారేజెస్ గురించి మాట్లాడుతున్నారు. మరి గే మ్యారేజెస్ ఒక రకంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి కొన్ని మానసికమైన హార్మోన్ల ఇంబ్యాలెన్సెస్ వల్ల వాటి వల్ల వాళ్ళు అలా కోరుకునే అవకాశాలు ఉంటాయి. అది సైంటిఫిక్గా కూడా ప్రూవేను. వాళ్ళకి చట్టబద్ధత కల్పించినా తప్పులేదు. కానీ ఒక ఇంట్లో ఒక తండ్రికి పుట్టి తండ్రి వరస అయ్యే వ్యక్తి కూడా కాదు, సొంత తండ్రి. మామూలుగా మనం ఇందాక ఏమనుకున్నాము, రక్త సంబంధీకుల మధ్య పెళ్ళిళ్ళు
చెల్లుబాటు కావు అన్నాము. మరి సొంత తండ్రి కూతురుది అసలు మామ కోడల్ని పెళ్లి చేసుకున్నా కానీ మనం ఒప్పుకోం మేడం. ఒప్పుకోం చేసుకోవటానికి వీల్లేదు. లైంగికంగా వేధిస్తేనే ఒప్పుకోము, బయటికి లాగుతాము, కేసులు పెడతాం. అందుకని చెప్పి ఏది ఏమైనా సరే ఈ ఘటనని చాలా సీరియస్గా తీసుకోవాలి, సుమోటోగా తీసుకొని విచారించాలని నేను కోరుకుంటున్నాను. మేడం, వరంగల్ జిల్లా రఘునాథపల్లి మండలంలో కూడా ఇవాళ ఒక కేసు వెలుగులోకి వచ్చింది. ఒక ఆమె భర్త నుంచి విడిపోవడంతో వేరే రాజేందర్ అనే వ్యక్తిని పెళ్లి చేసుకుంది. ఇప్పుడు అతను ఆమె కూతురు మీద కూడా మోజుపడ్డాడు. తల్లి కూతుళ్ళు ఇద్దరితో ఉంటాను, అసలు ఆ అమ్మాయి కోసమే నేను ఇప్పుడు నిన్ను ఓకే చేశాను అని చెప్పేసి అంటుంటే ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చింది మేడం. ఒక భర్త నుంచి విడిపోయినా లేదంటే భర్తనికి దూరమైన భర్తని పోగొట్టుకున్న ఒక మహిళ పిల్లలతో ఉన్న ఆమె ఇంకో వ్యక్తిని పెళ్లి చేసుకోవాలన్నా కానీ ఇలా భయపడాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి మనం ఎలా బుద్ధి చెప్పాలి? ఖచ్చితంగా ఇది లైంగిక వేధింపుల కిందే వస్తుంది. ఇది లైంగిక, ఇప్పుడు వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకోవడం వరకు తప్పు లేదు. ఎందుకంటే ఆమె ఏ వివాహ బంధంలో లేదు కాబట్టి అతను చనిపోయాడు. చనిపోయినా లేకపోతే విడాకులు తీసుకున్నా ఆమె ఎవరినైనా పెళ్లి చేసుకునే హక్కు ఉంది. ఇప్పుడు అతన్ని పెళ్లి చేసుకోవచ్చు, అంతవరకు బాగుంది. అతను కూడా ఏ బంధంలోనూ లేకపోతే ఈమెను పెళ్లి చేసుకుంటంలో చట్టంతో వచ్చే చిక్కులు ఏమీ లేవు. కానీ ఇక్కడ వచ్చిన చిక్కంతా మనసుతో వచ్చిన చిక్కులు. ఈ మనసు ఎంత దుర్మార్గంగా, ఎంత వాడు మూర్ఖుడు అనాలా, కామాంధుడు అనాలా, లేకపోతే మరి ఆ మనస్తత్వానికి ఏ పేరు పెట్టాలో తెలియదు. కానీ పాపం ఆ అమ్మాయి ఇప్పుడు అందుకే చాలామంది ఆడపిల్లలున్న తల్లులు ఇంకో పెళ్లి చేసుకోవాలంటే ఆలోచిస్తున్నారు, భయపడుతున్నారు. ఇలా వచ్చి చాలామంది గర్భిణీ ఆ పిల్లలతోటి వాళ్ళని లైంగికంగా వేధించటం వల్ల వాళ్ళు గర్భవతులైన పరిస్థితి వచ్చింది. వాళ్ళ జీవితాలు అల్లకల్లోలం అవుతున్నాయి. కొంతమంది తల్లులైతే ఈ బంధం నిలబడాలి అంటే పిల్లల్ని కూడా కోఆపరేట్ చేయమని అడిగే తల్లులు కూడా కొంతమంది ఉన్నారు. సేమ్ ఇదే మేడం, హైదరాబాద్లో ఒక అడ్వకేట్కి, నాకు తెలిసిన అడ్వకేట్కి ఒక అమ్మాయి మెసేజ్ పెట్టింది. నా ఏజ్ 15 years, మా తండ్రి తాగొచ్చి నా తండ్రికి ఎప్పుడు గొడవ అవుతూ ఉంటాయి. ఒకరోజు అర్ధరాత్రి నేను ఉలిక్కిపడి నిద్రలేచాను. తీరా చూస్తే నా ప్రైవేట్ పార్ట్స్ మీద నా తండ్రి చేతులు ఉన్నాయి. అసలు ఆయన నా పక్కన ఎందుకు పడుకున్నాడో అర్థం కాలేదు. నా తల్లి చూస్తే ఇంకో రూమ్లో పడుకొని ఉంది. అంటే ఈయన నన్ను వేధిస్తున్నాడు, కావాలనుకుంటున్నాడని తెలిసి నా తల్లి అన్నీ చూస్తూ కూడా నటిస్తోంది అని ఆ అమ్మాయి ఒక మెసేజ్ పెట్టింది. ఇంట్లో నుంచి వెళ్ళిపోయే అమ్మాయి ఎక్కడో పని చేసుకుంటూ బతుకుతోంది మేడం. ఇప్పుడు మీరు చెప్తుంటే నిజమే ఇదే సంఘటన గుర్తొచ్చింది. వీళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలి? ఇంత కామ పిచ్చేంటి? లేదండి, ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏదైనా మనకి చట్టం ఉంది అని అనుకుని చట్టాన్ని అప్రోచ్ అవ్వటం మంచి, ఇంకా వేరే మార్గమే లేదు. ఎందుకంటే ఇక్కడ మీ తప్పేమీ లేదు. మీ తల్లి పెళ్లి చేసుకుంది, అది ఆమె వ్యక్తిగతం, ఆమెను కూడా కాదనటానికి లేదు. కానీ ఆమె సరైన వ్యక్తిని చూసి చేసుకోవాల్సిన బాధ్యత ఉంది. ఇక్కడ సొంత తండ్రి, అక్కడ వేరే తండ్రి, ఎవరైనా సరే బిడ్డల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఇద్దరిది. కానీ ఒకరు బాధ్యత మరిచిపోయినా ఇంకొకరు సమర్థవంతంగా ఆ బాధ్యతను నెరవేర్చవలసిందే. మైనర్లుగా ఉన్నంత వరకు పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఏ ఒక్కరు దాని నుంచి పక్కకి వెళ్ళిపోయినా కానీ వాళ్ళ వల్ల ప్రమాదం పొంచి ఉంది అంటే పోలీసు రక్షణ తీసుకోవాల్సిన అవసరం ఆ తల్లికి ఉంది. లేదు అనుకుంటే అంత దూరం వెళ్ళడం ఎందుకు అంటే చుట్టాల్లో మాట్లాడుకుని ఎవరితోనైనా అతనికి చెప్పించాల్సిన అవసరం ఉంది. అది ఒక మొదటి అడుగు. కాని పక్షంలో చట్టం రక్షణ కోరటం మినహా ఇంకా చేయగలిగింది ఏమీ లేదు. ఆమె కూడా బాధ్యత కాదు అనుకుంటే ఆ బిడ్డని ఏ స్టేట్ హోమ్కో గవర్నమెంట్కి ఇచ్చేయవలసిందే తప్పితే, లేదు అనుకుంటే సేఫ్గా ఆ పాపని ఏదైనా హాస్టల్లో పెట్టి చదివించటమో ఏదో ఒకటి ఏదైనా తల్లి యొక్క విచక్షణ జ్ఞానం పైన ఆధారపడి ఉంటుంది పిల్లల భవిష్యత్తు. ఇప్పుడు తండ్రి ఎలాగో బాధ్యత లేమని చెప్పాడు. ఇంకా బాధ్యత లేనివాడిని నువ్వు బాధ్యత తీసుకుంటే వాడు ఎందుకు తీసుకుంటాడు? వదిలేయండి, అసలు లేడనుకోండి ఆ మనిషిని. ఉన్నది ఎవరు? తల్లి. ఆ తల్లి అయినా సరే బాధ్యతగా ఉండాలి. లేని పక్షంలో పిన్నులో, పెద్దమ్మలో, మేనమామలో ఎవరో ఒకళ్ళు బాధ్యత తీసుకొని ఆ అమ్మాయిని వాళ్ళ నుంచి రక్షించి అవసరమైతే పోలీసు రక్షణ ప్రకారమైన తీసుకొని వాళ్ళకి ఒక భవిష్యత్తు, ఒక సురక్షితమైన ప్రదేశాన్ని ఇవ్వాల్సిన బాధ్యత చుట్టూ ఉన్న వ్యక్తులుగా మీకుంది, అసలు తల్లికి ఉంది.
తల్లి కూడా మర్చిపోతే మీరు ఎవరో ఒకళ్ళు ఆ పాత్ర పోషించాల్సిందే తప్పితే ఇంతమంది ఉండేది ఎందుకు? ఇప్పుడు ఎందుకు మనుషులకి, ఒక మనిషికి ఇంకొక మనిషి ఎందుకు ఉండాలి పక్కన? తోడు కోసమే కదా, నీడ కోసమే కదా, స్నేహం కోసమే కదా, ఒక ఆసరా అండ భరోసా అనే కదా. అవేమీ లేనప్పుడు ఎందుకు మీరు? నేను మేనమావలనైనా అదే అడుగుతా. నేను మేనత్తలనైనా, పిన్నులైనా, బాబాయిలనైనా, ఎవరినైనా, అమ్మమ్మ తాతయ్యలు కొంతమంది కాపాడుకుంటారు పిల్లల్ని. తల్లిదండ్రులకి వీళ్ళ బుద్ధి జ్ఞానం పనిచేయకపోయినా కానీ కాపాడుకునే అమ్మమ్మలు తాతయ్యలు ఉన్నారు. ఇప్పుడు హఠాత్తుగా కొడుకు చనిపోతాడండి, కోడల్ని పిల్లల్ని చూసుకుంటున్న తల్లిదండ్రులు లేరా? అవి లేదు, వాళ్ళు చూసుకోకపోతే చూసుకుంటున్న తల్లిదండ్రులు లేరా? ఇలా ఎవరో ఒకళ్ళు ఉంటారండి. కుటుంబం అంటే అదే కదా, దాని అర్థం అదే కదా. వీళ్ళు ఎవరో లేకపోతే గవర్నమెంట్ ఉండాల్సిందే. అవును, సుమోటోగా తీసుకోవాలి. కోర్టులు కూడా వీటి మీద బాధ్యత వహించాల్సిందే ఖచ్చితంగా. థ్యాంక్ యూ మేడం. సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్న తండ్రి కూతుళ్ళ పెళ్లి మీద సొసైటీకి మీరు మంచి దిశానిర్దేశం చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.